ज्ञानाख्यतरणिः स्वान्तज्ञातं निकृन्ततो आरूढः सहसा इतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्प्रत्यानुगुप्तप्रचारनृपानद्वैतसिद्धान्तिनः प्रौढार्थैः वचनैः सुयुक्तिखचितैः सम्भीषयन् मोदयन् सत्यध्यानसुकेसरीं चेते पादाश्रित श्रीपतेः सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् बन्धुस्त्वं गुरुष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेत् कृतं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ मनामा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं विद्वानमे सद्गतिः वेदेशं मुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं महा पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम श्रीगुरुभ्यो नमः सृष्टस्तप्तेयः नेतृचितं बन्धुमुक्षाश्रयस्मा तस्य श्रीगुरुभ्यो नमः जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಬೇಡುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ఎన్నోదండి 19 శ్లోకం చెప్పండి పాపకర్మవ సహిసువరే హలో పాపకర్మవ సహిసువరే. రాధా గారు ఉన్నారుగా ఉన్నానండి ఉన్నాను. కృషి రాలేదా ఇంకా వచ్చినట్లేదు. కృషి రాలే సార్ సార్ చెప్పండి పాపకర్మవ సహిసువరే పాపకర్మవ సహిసువరే ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರ ನೀ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿ ನಾ ಕಾಣೆ ಗೋಪ ಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ ಮಹಾಪರಾಧಗಳ ಎಣಿಸಿದನೆ ಕರುಣಾ ಸಮುದ್ರ ಹರಿ ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವರೆ ಲಕ್ಷ್ಮೀ ಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರ ನೀ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿ ನಾ ಕಾಣೆ ಗೋಪಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ ಮಹಾಪರಾಧಗಳೆಣಿಸಿದನೆ ಕರುಣಾ ಸಮುದ್ರ ಹರಿ ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವರೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರ ನೀ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿ ನಾ ಕಾಣೆ ಗೋಪ ಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ ಮಹಾಪರಾಧಗಳೆಣಿಸಿದನೆ ಕರುಣಾ ಸಮುದ್ರ ಹರಿ ಪದಚ್ಛೇದ ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವರೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ
దివిజర నీ దివిజరను ఈ పయోజ ಭವಾಂಡದೊಳಗೆ ಆವಲ್ಲಿ ನಾ ಕಾಣೆ ಗೋಪ ಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ ಮಹಾಪರಾಧಗಳ ಎಣಿಸಿದರೆ ಕರುಣಾ ಸಮುದ್ರ హరి. శబ్దార్థాలు చూడండి. పాపకర్మవ భక్తులు చేయునటువంటి పాపకర్మములను సహిసోవరే స్నానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లక్ష్మీపతిగే లక్ష్మీపతి అయిన నారాయణుడికి సమరాధ సమానమైన సరి సమానముగా దివిజరను సరి సమానముగా దివిజరను అంటే దేవతలను ఈ పయోజ భవాండ దొడగే ಪಾಪಕರ್ಮ ಸಹಿಸುವರೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರನು ಈ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿ నా కాణే. ఈ భవాండ ఈ పయోజ అంటే పయం అంటే నీళ్ల నుండి పుట్టినటువంటి భవాండము సంసార అండము బ్రహ్మాండము దొళగే లోపల ఆవలి ఎక్కడ వెతికనాను కూడా నా కాణే నేను చూడలేదు అని అంటున్నారు. అంటే పాపకర్మములను సహించనేటటువంటి వాళ్లలో దేవతలే ముఖ్యంగా మనం చేసిన పాపకర్మలను స్నానం చెయ్యాలి, మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి. అయితే మనం చేసే పాపకర్మలను సహనం చేసేటటువంటి దేవతలలో భగవంతుడికి సరి సమానముగా పాపకర్మలను సహనం చేసేవారు ఎవరూ కూడా లేరు అని అంటున్నారు. విషయం అది ఇక్కడ పాయింట్. అర్థమైందా? కాబట్టి పాపకర్మములను చేసేటటువంటి వాళ్ళు మనం. దేవతలు చాలా అడపాదడప ఎప్పుడో ఒకసారి తప్ప ఎప్పుడు మనలాగా చేయరు. ఇక పాపకర్మలు చేసేటటువంటి వాళ్ళు అధములు, మనం అధములం. అయితే మన పాపకర్మలను సహనం చేసేటటువంటి వాళ్ళు ఉత్తములు, దేవతలు. ఆ దేవతలలోనూ కూడా శ్రీమన్నారాయణుడు ఎన్ని రకాలుగా పాపకర్మలను సహనం చేస్తాడో అంతగా పాపకర్మలను సహనం చేసే దేవతలే లేరు అని అంటున్నారు. ఎక్కడండి భగవంతుడు పాపకర్మలను చేసిన వాళ్లను సహనం చేసి క్షమించింది అని అడిగితే దానికి పెద్ద లిస్టే చెబుతారు. గోపా అని అన్నారు. గోప అంటే గోపాలుడు అని అభిప్రాయం. ఇక్కడ గోప అని అనే శబ్దానికి ఇంద్రదేవుణ్ణి తీసుకోవాలి. గోపాలులో నందమహారాజు గారు పెద్ద అపరాధం ఏం చేయలేదు. లేదా గోప అని అంటే నందమహారాజు గారిని మనం తీసుకున్నాను కూడా ఏమవుతుంది? అక్కడ నందమహారాజు గారు భగవంతుణ్ణి, కృష్ణ పరమాత్ముణ్ణి తన పిల్లవాడు అని చెప్పే కృష్ణ ఇక్కడ రా అక్కడ పో ఇత్యాదులన్నీ కూడా చేయడం అనేది జరిగింది. అటువంటి అపరాధాలను ఉద్దేశంగా పెట్టుకుంటే గోప అని అంటే నందమహారాజు అని అవుతారు. లేదా గోప అనే శబ్దానికి ఇంద్రదేవుణ్ణైనా తీసుకోవచ్చు. ఎందుకు ఇంద్రదేవుణ్ణి గోప అని అంటారు అని అడిగితే విశేషంగా స్వర్గపాలకుడైనటువంటి వాడు ఇంద్రదేవుడు. గోహ్ అని అంటే స్వర్గములు, కిరణములతో యుక్తమై ఉన్నటువంటి నానా విధాలుగా ఉండేటటువంటి స్వర్గలోకం. ఆ స్వర్గలోకానికి పతి అయినటువంటి వాడు ఇంద్రదేవుడు. కాబట్టి గోప అని అంటే ఇంద్రదేవుడైనా తీసుకోవచ్చు. ఎక్కడ కృష్ణ పరమాత్ముడి విషయంలో నానా రకాలుగా ఆ గోవర్ధన పర్వతోద్ధారణ చేసేటటువంటి సందర్భంలో ఇంద్రదేవుడు భగవంతుడి విషయంలో ఎంతో తప్పుగా వ్యవహరించడం అనేది జరిగింది.
కాబట్టి ఆ రకంగా ఇంద్రదేవుణ్ణైనా తీసుకోవచ్చు. ఎందుకలా అని అంటే ప్రమాణ వచనాలు ఉన్నాయి. గౌర్నాకే వృషభే చంద్రే వాగ్భూ దిగ్ధే దిగ్ధేనుషు స్త్రీయుమిత్యమరః స్త్రీయుం ఇత్యమరః అని అమరకోశంలో చెప్పినటువంటి విషయం ఇది. ఏమిటిది అమరకోశంలో చెప్పినటువంటి విషయం అంటే గో అనే శబ్దం నాకే, నాక అంటే స్వర్గలోకంలో వాడబడుతుంది. వృషభ ఎద్దులోనూ కూడా గో అనే శబ్దం వాడబడుతుంది. చంద్రుడి విషయంలోనూ కూడా గో అనే శబ్దం వాడబడుతుంది. వాక్ మాటలు అని చెప్పడానికి గో అనే శబ్దం వాడబడుతుంది. గో శబ్దానికి భూలోకం అనేది కూడా చెప్పబడుతుంది. దిక్కులు అనేవి ఉన్నాయి, దిశలు, పూర్వాది దిశలు అనేవి ఉన్నాయో ఆ పూర్వాది దిశలలోనూ కూడా గోపదం అనేది, గో శబ్దం అనేది వాడబడుతుంది. ధేనుషు అంటే ఆవులు, గోమాతల విషయంలోనూ కూడా గోపదం అనేది వాడబడుతుంది. ఈ రకంగా దిక్కులు, గోవులు మొదలైనటువంటి అన్నిట్లోనూ కూడా గో శబ్దం అనేది వాడబడుతుంది. కాబట్టి ఇక్కడ గో శబ్దానికి స్వర్గాధిపతి స్వర్గలోకం, గోప అంటే స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రదేవుణ్ణి తీసుకోవచ్చు అని అంటున్నారు. అర్థమైందా విషయం? ఇక్కడ ఎలా గోప అనే శబ్దానికి ఎలా వచ్చింది అనేటటువంటి విషయం. ఈ రకంగా గో శబ్దం 10 రకాలుగాను కూడా వ్యవహరించబడడం అనేది జరుగుతుంది అమరకోశ ప్రకారంగా. కాబట్టి అమరకోశ ప్రకారంగా మనం ఇక్కడ ఎవరెవరిని తీసుకోవాలి అనేది వాళ్ళందరినీ కూడా గోప అనే శబ్దంతో తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అర్థమైందా పాయింట్ ఇక్కడ? అర్థమైంది గురుగారు. అయితే గోప అనేటటువంటి శబ్దానికి కొంతమంది ఇంద్రదేవుడు అని వివక్ష చేసి, ఆ ఇంద్రదేవుడు అహల్యాదేవి విషయంలో తప్పుగా నడుచుకున్నాడు కదా, కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసిన వాడు కొంతమంది ఉన్నారు. కానీ అహల్యాజారత్వం అనేది ఇంద్రదేవుడికి దోషాపాదకంగా ఏం లేదు. ఎందుకు అంటే ఉత్తముడైనటువంటి దేవత ఇంద్రదేవుడు కేవలం లోక కళ్యాణం కోసం అని చెప్పి గౌతముల వారి యొక్క తపస్సును భంగపరచడానికి, ఆయన తపస్సును హరించి వేయడానికి కావాలని ఆయనకి కోపం వచ్చే ప్రకారంగా ఆయన నడుచుకున్నాడు. వేదంలోనూ కూడా అహల్యాయై జారా అని ఇంద్రదేవుణ్ణి స్తుతించినటువంటి ప్రసంగం అనేది ఉంది. అయితే అహల్యాదేవి విషయంలో తప్పుగా నడుచుకున్నటువంటి ప్రసంగాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ గోప అనే శబ్దంతో ఇంద్రదేవుని చెప్పలేదు. కింటూ శ్రీకృష్ణ పరమాత్ముడు తను అవతరించినప్పుడు 2-3 సార్లు అపరాధం చేశాడుగా గోవర్ధన పర్వతోద్ధారణ విషయంలో. మరి అలాగే ఈ స్వర్గానికి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవి ఇద్దరు కూడా వచ్చినప్పుడు పారిజాత వృక్షాన్ని తీసుకొని రావాలి అని అంటారు. ఆ రకమైనటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలోనూ కూడా ఇంద్రదేవుడు ఆ పరమాత్ముడితో తప్పుగా వ్యవహరించినటువంటి ప్రసంగం కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా గోప అనే శబ్దానికి ఇంద్రదేవుని తీసుకోవచ్చు అని అంటున్నారు. అర్థమైందా? అర్థమైందా విషయం? గోప అనే శబ్దానికి అయితే గోప అంటే ముఖ్యంగా ఇంద్రదేవుడు. ఆ ఇంద్రదేవుడి విషయంలో క్షమాగుణాన్ని వహించాడు పరమాత్మ అనేటటువంటి మాటని కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనే మాటని చెప్తూ ఉన్నారు ఇక్కడ అనే అభిప్రాయం చెప్తున్నారు. ఒక్క నిమిషం.
అమర కోశం అంటే తెలుసుగా అందరికి. ఆచార్య తెలియదు గురుగారు. సంస్కృత్ నిఘంటు సంస్కృత కోశం అది, సంస్కృత డిక్షనరీ లాంటిది, పర్యాయ పదాలను తెలిపేటటువంటి పుస్తకం అది అమర కోశం అని. ఆ అమర కోశంలో విపక్షి పరమనోహో పెద్ద పుస్తకం అది. వి అనే శబ్దం పక్షి పరమాత్మనోహో, పక్షి విషయంలో భగవంతుడి విషయంలో వి అనే శబ్దం ఉపయోగించబడుతుంది. అలాగే ఇక్కడ గో శబ్దంతో ఈ రకంగా గో శబ్దంతో ఇంద్రాది దేవతల విషయంలోనూ కూడా వాడబడుతుంది అనేటటువంటి విషయాన్ని అంతా అమర కోశంలో చెప్తారు. కావాలంటే ప్రభాకర్ గారు వచ్చారా? ఉన్నారుగా ప్రభాకర్ గారు. సరే. ఈయన మన మాధవరావు గారు లేరు ఇవాళ. గోవిందు మాధవరావు గారు లేరు. సరే, అయితే అమరకోశ ప్రకారంగా గౌర్నాకే వృషభే చంద్రే వాగ్బుద్ధి ధేనుషు స్త్రియాం ఇత్యమరః. కాబట్టి ఇక్కడ సమంజసంగా తీసుకుంటే గో శబ్దంతో స్వర్గలోకం, నాకం అంటే స్వర్గం, స్వర్గలోకానికి సంబంధించి అధిపతి అయిన గోప ఇంద్రదేవుని తీసుకోండి అని అంటున్నారు. అలాంటి ఇంద్రదేవుడు చేసినటువంటి అపరాధాలు అని అంటే, ఒకటి గోవర్ధనోద్ధరణ విషయంలో తప్పుగా నడుచుకున్నాడు. రెండోది పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చే సందర్భంలోనూ కూడా భగవంతుడితో తప్పుగా నడుచుకున్నాడు ఆయన. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. సరే, గోప తర్వాత గురువిన మడది అని అన్నారు. గురువిన మడది అని అంటే గురువు గారు అంటే ఎవరు? బృహస్పత్యాచార్యులు వారు. ఆ బృహస్పత్యాచార్యులు వారి యొక్క భార్య తార అనబడే గురుపత్ని. ఆ తారాదేవి ఆవిడ బృహస్పత్యాచార్యుల వారి భార్య అయినప్పటికీ కూడా చంద్రుడి విషయంలో మనస్సు వేసుకొని, చంద్రుడి విషయంలో మనస్సు పడి ఆయనతో విహారం అనేది చేశారు ఆవిడ. అలాంటి పాతివ్రత్యాన్ని భంగం చేసుకున్నారు తారాదేవి. కాబట్టి అటువంటి ఆ పాతివ్రత్య భంగం అనబడే మహాదోషం యద్యపి తారాదేవి గారు చేసినప్పటికీ కూడా ఆ తారాదేవిని క్షమించి వేశాడు భగవంతుడు అనే విషయం శ్రీమద్ భాగవతంలో వస్తుంది. బుధుడు అని అంటాముగా, బుధగ్రహణం. ఆ బుధగ్రహానికి సంబంధించిన దేవత బుధుడు. ఆ బుధుడు చంద్రుడికి తారాదేవికి పుట్టినవారు. కాబట్టి ఈ రకమైనటువంటి గురువు పత్నిగా ఉంటూ చంద్రుడితో వ్యవహారం చేసి సంతానాన్ని కంటారు తారాదేవి. కాబట్టి ఆవిడ చేసిన ఆ తప్పుని కూడా క్షమించి వేశాడు భగవంతుడు అని. ఇక గోప అనే శబ్దానికి చెప్పాగా కిరణాలు అని. కిరణాలు అని అంటే చంద్రకిరణాలు అని అంటారుగా. ఆ చంద్రకిరణాలకి అధిపతి అయినటువంటి పతి గో చంద్రకిరణాలు. ఆ చంద్రకిరణాలకు అధిపతి అయిన వాడు చంద్రుడు. చంద్రుడు చేసినటువంటి తప్పు ఏమిటి అంటే బృహస్పత్యాచార్యుల వారి భార్యతో దుర్వ్యవహారం చేశారు ఆయన. కాబట్టి గురుపత్ని గమనం అనే పెద్ద దోషం చేసినప్పటికీ కూడా ఆ చంద్రుణ్ణి కూడా క్షమించి వేశాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్నైనా తీసుకోండి అని అంటున్నారు. అర్థమైందా? గోప అనే శబ్దానికి ఇంద్రదేవుడు అని కూడా చెప్పొచ్చు, చంద్రుడు అని కూడా చెప్పొచ్చు. ఇద్దరిని కూడా తీసుకోవచ్చు. అలాగే నంద మహారాజు గారు వారు ఎన్నోమాలు కృష్ణ పరమాత్ముడిని తన కుమారుడితో, మానవుడితో సమానంగా చూసి నానా రకాలుగా ఆయన ఎత్తి ఆడించింది. రా ఇటువారా అటు వెళ్ళు ఇత్యాదులన్నీ కూడా చెప్పింది. వింటాం. అర్జునుడి విషయంలో వస్తుంది ఏకాదశ అధ్యాయ భగవద్గీతలో, స్వామి నువ్వు నా స్నేహితుడు అని భావించి, హే కృష్ణ రా పో, ఇక్కడ కూర్చో, అక్కడలే, ఇక్కడ భోజనం చేయకు, అక్కడ కూర్చోకు ఇత్యాదులన్నీ నేను వ్యవహరించాను. ఆ తప్పులన్నీ నన్ను చేసినవి నావి క్షమించు స్వామి అని అర్జునుడు కూడా అడుగుతాడు. అలా భగవంతుడు అని మర్చిపోయి ఎవరో తన కుమారుడు అనే అభిప్రాయంలో తండ్రి గారు తన కుమారుడితో ఎలా వ్యవహారం చేస్తాడో అలా వ్యవహారం చేశాడు నంద మహారాజు. అలాంటి అపరాధాలను కూడా పరిహారం చేశాడు అని తీసుకోవచ్చు. అంటే గోప అనే శబ్దానికి నంద మహారాజు, ఇంద్రదేవుడు, చంద్రదేవుడు ఇత్యాదులందరినీ కూడా తీసుకోవచ్చు. లేదా గోప అనే శబ్దానికి సూర్యుడైనా తీసుకోండి. కిరణాలకు పతి అంటే సూర్యుడు. సూర్యుడేం తప్పు చేశాడు అని అడిగితే, సుగ్రీవుడిగా అవతరించినప్పుడు
వాలి యొక్క భార్య అయినటువంటి తారాదేవిని దుర్వ్యవహారం చేశాడు సూర్యుడు. అలాంటి ఆ సుగ్రీవుడు చేసిన అపరాధాన్ని సహించి తను క్షమించి వేశాడు. అలాగే ఆ సుగ్రీవుడు కర్ణుడిగా పుట్టినప్పుడు కూడా ఆ కర్ణుడి విషయంలోనూ కూడా కర్ణుడు కూడా భగవంతుడి విషయంలో తప్పుగా వ్యవహారం చేసింది మహాభారతంలో ఉంది. కృష్ణ పరమాత్ముడితో ద్రౌపది విషయంలో తప్పుగా మాటలు మాట్లాడింది ఇత్యాదులన్నీ కూడా అపరాధాలు ఉన్నాయి. అలాంటి సూర్య భగవానుడిగా చేసిన అపరాధాలు తక్కువైనప్పటికీ కూడా సూర్యుడు సుగ్రీవుడిగా కర్ణుడిగా అవతరించినప్పుడు చేసినటువంటి అపరాధాలు అనేవి ఉన్నాయి. అటువంటి అపరాధాలని కూడా క్షమించి వేసి తప్పును సరిదిద్దాడు భగవంతుడు అనేటటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు అని అంటున్నారు. అర్థమైందా? గోప గురువిన మడది అంటే బృహస్పత్యాచార్యుల వారి యొక్క భార్య ఎవరు? తారాదేవి అని తీసుకోవచ్చు. ఇక భృగు ఋషి గారు ఏం చేశారు? కాలుతో తన్నారుగా భగవంతుడికి ఎద మీద. అటువంటి ఆ భృగు ఋషి గారు కాలుతో తంటే ఆ భగవంతుడు కావాలంటే భృగు ఋషి గారిని అంధతమస్సులో వేయవచ్చు, కానీ ఆయన చేసిన అపరాధాన్ని క్షమించి వేసి ఆయన మీద అనుగ్రహం అనేది కూడా చేశాడు. కాబట్టి గోప, నందమహారాజు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడి అవతారాలైన కర్ణ, సుగ్రీవ. గురువిన మడది అంటే బృహస్పత్యాచార్యుల వారి భార్య అయిన తారాదేవి. మూడోది భృగు ఋషి గారు శ్రీనివాసుడి కళ్యాణంలో, శ్రీనివాస కళ్యాణంలో ఆ భగవంతుడి ఎద మీద కాలుతో తన్నారు అనే మాట వస్తుందిగా, ఆ రకంగా ఆ తప్పుని కూడా స్నానం చేశాడు అని అభిప్రాయం. భృగు. నగచాప అని అన్నారు. నగచాప అని అంటే ఎవరు? పరమేశ్వరుడు, పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు. ఆ పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుని నగచాప అని అంటారు. ఎందుకు? ఆకాశాన్నే ధనుస్సుగా చేసుకొని త్రిపురాసురులను సంహారం అనేది చేశారు. నగ అంటే పర్వతం అంటే మేరు పర్వతం. ఆ మేరు పర్వతాన్ని ఒక ధనుస్సుగా చేసుకొని నానా రకాలుగాను కూడా బాణాలతో త్రిపురాసురులను సంహారం చేశాడు పరమేశ్వరుడు. అలాంటి ఆ పరమేశ్వరుని నగచాప అని అంటారు. అయితే పరమేశ్వరుడు చేసిన తప్పులు ఏమిటి అంటే ఎన్నో ఉన్నాయి. మొదటిది, రావణాసురుడి విషయంలో రావణాసురుడి సంహారం చేసేస్తాడు భగవంతుడు. అలా రావణాసురుడి సంహారం అనేది చేసిన తర్వాత నా వరాలు లెక్క చేయకుండా నేను మరణం లేకుండా వాడికి వరం ఇస్తే నువ్వెలా వాడిని చంపావు అని శ్రీరామచంద్రుడితో యుద్ధం చేయడానికి దిగుతాడు పరమేశ్వరుడు. అలాంటి ఆ సందర్భంలో ఆ రకమైన అపరాధం చేసినప్పటికీ కూడా పరమాత్ముడు క్షమించి వేశాడు. ఇక అలాగే బాణాసురుడి విషయంలోనూ కూడా కృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేసేది ఉంది మహాభారతంలో, కాబట్టి భాగవతంలోనూ కూడా ఉంది. కాబట్టి అటువంటి అపరాధాలన్నీ కూడా ఉద్దేశంగా పెట్టుకొని ఆ అపరాధాలన్నిటినీ కూడా క్షమించి వేశాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అర్థమైందిగా? నగచాప అంటే పరమేశ్వరుడు చేసిన అపరాధాలు ఏమిటి అంటే ఇవి శ్రీరామచంద్రుడి విషయంలో తప్పుగా నడుచుకోవడం మొదలైనవని. అర్థమైందండి? సరే ఓకే. గురుగారు ఇక్కడ నేను చదువుతున్న ఉన్న పుస్తకంలో త్రిపుర చాలా చిన్నగా అనిపిస్తుంది కృషి, నీ వాయిస్ చాలా చిన్నదిగా వినిపిస్తుంది. ఇప్పుడు త్రిపురాసురుల సంహార సమయమున పర్వతమునే చాపగా చేసుకుని శివుడు శ్రీహరితో యుద్ధం అనిర్చను అని ఇక్కడ ఒక తాత్పర్యం ఇచ్చారు. నేను నా దగ్గర ఉన్న పుస్తకంలో. ఏ పర్వతం అని చెప్పారు అక్కడ? పర్వతం అనే చెప్పారు. ఏ పర్వతమో చెప్పలేదు. పర్వతం మేరు పర్వతం చెప్పాగా. మేరు పర్వతం. శివుడు శ్రీహరితో యుద్ధం అనిర్చను అన్నారు. అంటే శ్రీహరితో నగచాపం మేరు పర్వతాన్ని చేసుకొని త్రిపురాసురులను సంహారం చేయడానికి యుద్ధం చేశాడు. అదే ఇక్కడ పొరపాటు ఉంది. అదే నాకే అనిపించింది, అందుకని అడిగాను. అలా
ఆయన పినాకి ధనుస్సు ఉంది, కానీ పినాకిని నగచాప అని అనరుగా. త్రిపురాసురులను సంహారం చేసేటటువంటి సందర్భంలో పర్వతం, మేరు పర్వతాన్నే ధనుస్సుగా చేసుకొని బ్రహ్మదేవుని సార్థిగా చేసుకొని ఇలా యుద్ధం చేశారు అని అక్కడ వస్తుంది భాగవతంలో. కాబట్టి ఆ అభిప్రాయాన్ని తీసుకుంటే మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకున్నటువంటి వారు నగ అంటే పర్వతం, అటువంటి మేరు పర్వతాన్నే చేసుకు ధనుస్సుగా చేసుకున్నటువంటి వారు అనేటటువంటి విషయాన్ని తీసుకోవచ్చు. ఆ సందర్భంలో అర్థమైందా? శ్రీహరి అస్త్రంగా వచ్చాడు, వచ్చి త్రిపురాసుర సంహారం చేశాడనే విన్నాను, అది నిజమా? అవును, బ్రహ్మదేవుడు సారథి అయ్యారు, ఈయన ధనుస్సు ధరించాడు, ధనుస్సులో విశేషంగా శ్రీమన్నారాయణుడు ప్రవేశించి ఆ త్రిపురాసురాలను సంహారం చేసింది ఉంది. మోస్ట్లీ నువ్వు ఋషి నువ్వు జమఖండి వాదిరాజాచార్ గారి వ్యాఖ్యానం చూస్తున్నావో ఏమో, దాంట్లో ఆయన అలా ఇచ్చారు, అది సరైనది కాదు. కాదు గురుగారు, ఇది అదే పరిమళ వ్యాసరావు ఎవరో ఈ మధ్య కాలంలో వచ్చేసిన వాడు ఉంటారు. ఈ మధ్య కాలం లేదు, ఇది కొత్తది. అదే నేను ఫాలో అయ్యేది సంకర్షణుడు ఉన్నారుగా, నవరంధాంలో ఉందిగా, ఆయన కాదు నవరంధాముని కాదు, సంకర్షణుడు వారు అని మెయిన్ గా ప్రగదాంసారానికి వ్యాఖ్యానం రాశారు ఆయన వ్యాఖ్యానం, తామ్రపుణ్య ఆచార్యుల వారి వ్యాఖ్యానం, ఇవి బాగా ఉన్నాయి, ప్రాచీనమైనవి బాగా ఉంటాయి. సరే, నగచాప అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఎన్నో మార్లు భగవంతుడితో తప్పుగా వ్యవహారం చేశాడు, అయినప్పటికీ కూడా ఆయనని క్షమించి వేశాడు భగవంతుడు. నగచాప ఒకరిద్దరు కాదు, వీళ్ళే మొదలైన అని అంటే భీష్మాచార్యులు వారిని తీసుకోవచ్చు. మహాభారత తాత్పర్య నిర్ణయంలో పెద్ద లిస్టే ఉంది. గరుడదేవుడు ముఖ్య ప్రాణమూర్తి బ్రహ్మదేవుడు తప్ప మిగిలిన గరుడ, శేష, రుద్ర మొదలుపెట్టి సకల దేవతలు కూడా భగవంతుడి విషయంలో తప్పుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. భీష్మాచార్యులు వారు పరశురాముల వారితో యుద్ధం చేసి శ్రీకృష్ణ పరమాత్ముడితో పరశురాముల వారి యొక్క ద్రోహం చేయడం జరిగింది. పరశురాముల వారైనా కృష్ణ పరమాత్ముడైనా ఇద్దరు ఒకటే. విదురుడు సభకు వెళ్తాను అంటే మానవుడు ఏమో బంధించి వేస్తాడో ఏమో అని భయపడ్డాడు. ధర్మరాజు గారు ఎన్నోసార్లు తప్పు చేశారు. ఇలా వీళ్ళే మొదలైనటువంటి పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టుకు తగ్గట్టు అర్జునాదులందరూ కూడా, సాత్యకి మొదలైన వాళ్ళందరూ కూడా, ఉద్ధవ మొదలైన వాళ్ళందరూ కూడా చేసినటువంటి తప్పులు అనేది పెద్ద లిస్ట్ ఉంది. ఆ రకమైన ఆ లిస్టుకు అనుగుణంగా వీళ్ళందరినీ తీసుకోవచ్చు. వీళ్ళే మొదలైనటువంటి వాడు చేసిన తప్పులు అనేవి ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా క్షమించి వేశాడు భగవంతుడు అని చెప్తున్నా. చాప మొదలాదవను మాడిద మహాపరాధగణెనిసిదనే, మహాపరాధములను ఎణిసిదనే అంటే లెక్క చేశాడా ఎవరు? కరుణా సముద్ర హరి, కరుణాసాగరుడైన శ్రీహరి అని అంటున్నా. అర్థమైందా పద్యం? గురువు గారు, ఇప్పుడు ఈ సందర్భంలో పరమాత్ముడు తప్పు చేసిన వాడికి శిక్ష అనేది, పుణ్యం చేసుకున్న వాళ్ళకి గొప్ప ఫలితం అనేది, సుఖం అనేది ఇవ్వటం అనేది సత్య సంకల్పం చేసుకున్నారా అని అనుకుంటాం మనం. దీనికి ఆ సంకల్పానికి వ్యతిరేకంగా ఇది క్షమ చేయటం అనేది ఏ దృష్టిలో చూడాలి గురువు గారు? అటువంటి పెద్ద పెద్ద అపరాధాలు చేసేసరికి ఆ లెక్క కావాలంటే అంధతమస్సులు ఇవ్వచ్చుగా భగవంతుడు, కానీ ఇవ్వలేదుగా. అదే క్షమా చేయడం అని అభిప్రాయం. దానికి సింపుల్ గా కొద్దిగా మందలించి కొన్ని సందర్భాల్లో, కొన్నిసార్లు యుద్ధం చేసి బుద్ధి వచ్చేట్టు యుద్ధం చేసి, కొన్ని సందర్భాల్లో మహాదోషములు సుగ్రీవుడుగా ఉన్నప్పుడు చేసిన దోషానికి కర్ణుడిగా పుట్టినప్పుడు అసురావేశం కలిగజేసి, ఇలా వేరే వేరేగా దాన్ని ఆ ఇంటెన్సిటీ, చేసిన పాప ప్రతిఫలం యొక్క ఇంటెన్సిటీని తగ్గించి మరి దాన్ని ఉపభోగం చేసేట్టు చేశాడు భగవంతుడు. ఆ ఇంటెన్సిటీని తగ్గించి దాన్ని పెద్దగా మనస్సులో పెట్టుకోకుండా ఆ రకంగా క్షమించి వేయడం అనేదే ఇక్కడ కరుణాసాగరుడైన పరమాత్ముడు, ఆయన మహిమ అని చెప్తుందా. అర్థమైందా పాయింట్? అర్థమైంది గురుగారు. ఈ ఆ లెక్కలో చూస్తే చెప్పండి ప్రభాకర్. చేస్తాడంట కదండి.
భక్తిని పరీక్ష కూడా చేస్తాడు భగవంతుడు అనేసి అంటారు. మనలో ఉన్న భక్తుల యొక్క భక్తిని పరీక్ష అవును, పెడతాడు. అది భక్తులకి పరీక్ష పెడతాడుగా. కొన్ని ధ్రువరాజు గారికి పెట్టాడు, ప్రహ్లాద రాజు గారికి పెట్టాడు, వాళ్ళు నెగ్గారుగా ఆ పరీక్షలో. కానీ ఇక్కడ అపరాధాలు చేసింది లిస్ట్ అవుట్ చేస్తుంది. అర్థమైందిగా ప్రభాకర్ రావు గారు? అంటే ఈ సందర్భంలో చేసిన తప్పులు, పరీక్షలు కాదు, చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకోకుండా సరేలే పర్వాలేదులే మనవాడే కదా అని చెప్పి క్షమించి వేశాడు. హిరణ్యకశిప జయ విజయులు, రావణ కుంభకర్ణుడిగా ఉండి హిరణ్యకశిపుడిగా ఉంటూ, శిశుపాల దంతవక్రగా ఉంటూ ఎన్నో అపరాధాలు చేశారు. అవన్నీ మనసులో కూడా పెట్టుకోకుండా ఆ అపరాధాలకి అంతంత మాత్రమే శిక్ష ఇచ్చేసి వారికి మళ్ళీ బుద్ధి వచ్చేట్టు చేసి వారిని మళ్ళీ వాళ్ళ స్వరూప లోకాలను పొందేట్టు చేశాడుగా భగవంతుడు. ఇలా చాలా ఉన్నాయి లిస్టు. ధృతరాష్ట్రుడు, గాంధారి, వాళ్ళందరిది కూడా తీసుకోవచ్చు. తప్పు చేయని వాళ్ళంటే సరే, బ్రహ్మదేవుడు ముఖ్య ప్రాణమూర్తి, సరస్వతీదేవి, భారతీదేవి, పరశుక్లత్రయులు అంటారుగా. ఆ పరశుక్లత్రయుల్లో లక్ష్మి నిత్యముక్తురాలు, ఆవిడది అసలు తప్పే లేదు. బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, మిగిలితే పార్వతి, సరస్వతి, భారతి, వీళ్ళు తప్ప గరుడ, శేష, రుద్ర మొదలు పెట్టి అందరూ తప్పు చేసిన వాడు. శేషదేవుడు బలరాముడుగా ఉంటూ భగవంతుడి విషయంలో, సమంతకమణి విషయంలో విశ్వాసం చేయలేదు. శేషుడుగానే ఉంటూ వాయుదేవుడితో వైరం పెట్టుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయిగా పౌరాణికమైన కథలు. అలాంటి అపరాధాలన్నిటినీ కూడా మనసులో పెట్టుకోకుండా చేసిన అపరాధాలకి అంతంత మాత్రం శిక్ష ఇచ్చి మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చేట్టు చేసి పశ్చాత్తాప బుద్ధిని కలగజేసి పరిహారం చేశాడు అని అభిప్రాయం. అర్థమైందా? అవునండి, అదే పొరపాటు. ఇది కరుణా సంధి కాబట్టి కరుణ చూపిదే చెప్తూ ఉంటారు కదా. అది ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವರೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರ ನೀಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿ ನಾ ಕಾಣೆ. ಗೋಪ ಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ ಮಹಾಪರಾಧಗಳೆಣಿಸಿದನೇ ಕರುಣಾ ಸಮುದ್ರ ಹರಿ. ಸರ್, ನೆಕ್ಸ್ಟ್ ಪದ್ಯಾన్ని ಕೇಳೋಣ. 20వ శ్లోకం. ಅಂಗುಟಾಗ್ರದಿ ಜನಿಸಿದ ಅಮರ ತರಂಗಿಣಿಯು ಲೋಕತ್ರಯಗಳಗ ಹಿಂಗಿಸುವಳು ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡೆಯನು ಅಂಗೋಪಾಂಗಗಳಿಲ್ಲಿಪ್ಪ ಮಲನಂತ ಸುಮಂಗಳ ಪ್ರದನಾಮ ಪಾವನ ಮಾಳ್ಪದೇನರಿದು మకారం ఉండదు. పావన మాల్పదేనరిదు. నా దాంట్లో ప్రింట్ పెట్టేసుకోండి. సరే. ಅಂಗುಟಾಗ್ರದಿ ಜನಿಸಿದಮರ ತರಂಗಿಣಿಯು ಲೋಕತ್ರಯಗಳ ಹಿಂಗಿಸುವಳವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡೆಯ ನಂಗೋಪಾಂಗಗಳಲಿಪ್ಪ ಮಲನಂತೆ ಸುಮಂಗಳ ಪ್ರದನಾಮ ಪಾವನ ಮಾಳ್ಪದೇನರಿದು. ಪದಚ್ಛೇದಂ. ಅಂಗುಟ ಅಗ್ರದಿ ಜನಿಸಿದ ಅಮರ ತರಂಗಿಣಿಯು
ಲೋಕ ತ್ರಯಗಳ ಅಘ ಹಿಂಗಿಸುವಳು ಅವ್ಯಾಕೃತಾಕಾಶ ಅಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡೆಯನು ಅಂಗೋಪಾಂಗಗಳಲ್ಲಿಪ್ಪ ಮಲನಂತೆ ಸುಮಂಗಳ ಪ್ರದನಾಮ ಪಾವನ మాళ్పదేనరిదు. పదచ్ఛేదం అర్థమైందా అందరికి? శబ్దార్థాలు చూడండి. అంగుటాగ్రది, అంగుట అంటే కాలి బొటనవేలు. ఆ కాలి బొటనవేలు యొక్క అగ్రభాగములో అంగుటాగ్రది, కాలి యొక్క బొటనవేలు యొక్క అగ్రభాగములో కొనలో జనిసిద పుట్టినటువంటి అమరతరంగిణి అంటే గంగా నది. అమరతరంగిణి అంటే గంగా నది. అమరలోకాలలో నుండి ప్రవహించున్నటువంటి తరంగిణి నది గంగా నది. అమరతరంగిణియు లోకత్రయగళ, లోకత్రయములు అంటే మూడు లోకాలు. మూడు లోకాలు అంటే అన్ని లోకాలు తీసుకోండి. మూడు లోకాల అఘ, అఘ అంటే పాపం. ఆ పాపాన్ని హింగిసువడు, నాశనం చేస్తుంది. అలాంటిది అవ్యాకృత ఆకాశాంత, అవ్యాకృత ఆకాశం అంతా వ్యాప్తి ఉన్నటువంటి వాడు పరమాత్మ. అవ్యాకృత ఆకాశాంత అంటే అవ్యాకృత ఆకాశం అనంతం, అది ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాప్తమై ఉన్నటువంటి భగవంతుడు. వ్యాపిసిద వ్యాప్తమై ఉన్న భగవంతుడు. ఇంగడల, ఇంగడలు అంటే సముద్రము. ఇంగడలు అంటే సముద్రం. సముద్రము యొక్క మగడు అంటే కూతురు. ఎవరు? లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఒడయ, ఒడయ అంటే భర్త, పతి అయినవాడు. అలాంటి ఆ భర్త అయినటువంటి ఆత్మ అంగోపాంగళలిప్ప, ఆయన యొక్క అంగములు అవయములు నానా రకాలుగా, ఆయన శరీరానికి ఉండేటటువంటి వివిధ ప్రకారాలుగా ఉండే నానా రకాలుగా ఉండేటటువంటి అంగములు అవయవాలు ఇత్యాదులన్నీ కూడా అంటే కరచరణాదులు అని అభిప్రాయం. భగవంతుడి యొక్క కర్ణచరణాదులన్నీ కూడా తీసుకొని అమల పవిత్రమైన అనంత అనేక మార్లు సమీచీనమైనటువంటి మంగళప్రద జ్ఞానానందాది కళ్యాణకరమైనటువంటి గుణములు కలిగిన ఆ భగవంతుడి నామము ఈ రకంగా పాపములను పరిహారం చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అని అంటున్నారు. శబ్దార్థాలు ఇలా అంటే ఏమిటి, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇంగడల సముద్రము, ఇంగడల మగడు సముద్రము యొక్క కూతురు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఒడయ భర్త. లక్ష్మీదేవి ఒడయ అంటే భర్త పరమాత్మ నారాయణుడు. అంగోపాంగಗಳಲ್ಲಿ ఇప్ప, ఆయన యొక్క అవయవములు అంగములు నానా రకాలుగా ఉండేటటువంటి అవయవాలు ఇత్యాదులన్నీ కూడా. అటువంటి ఆ అవయవాలు అంగోపాంగములు అంటే కరచరణాది అవయవాలు. ఆ కరచరణాది అవయవాలు ఇప్ప అమల అనంత సుఖ, అమల అనంత సుమంగళ ప్రద నామ. అమల అంటే దోషరహితమైన, అనంత అంటే అనంతమైన, సుమంగళ మంగళాలను ప్రద కలగజేయునటువంటి నామ, నామము కలిగిన నారాయణుడు. ఆయన యొక్క నామము
అంటే లక్ష్మీదేవి భర్త అయినటువంటి నారాయణుడు, ఆ నారాయణుడి యొక్క నానా రకాలుగా ఉండేటటువంటి అవయవాలు, కరచరణాదులు, ఆ కరచరణాదులన్నీ ఎలా ఉన్నాయి అంటే అమల దోషరహితములుగా ఉన్నాయి. అన్ని దోషరహితములుగా ఉన్నాయి, అన్ని అనంతంగాను కూడా ఉన్నాయి. అనంతంగా ఉన్నటువంటి ఆయన కరచరణాలు అవన్నీ ఏం చేస్తాయంటే సుమంగళాలని కలగజేస్తాడు. అనంతమైన సుమంగళాలని కూడా కలగజేస్తాడు. అటువంటి ఆ సుమంగళాలని కలగజేయున్నటువంటి నామము కలిగిన ఆ భగవంతుడు, లేదా అటువంటి భగవంతుడి నామము, అది మన పాపాలని పరిహారం చేయడంలో ఏం పెద్ద ఆశ్చర్యం అని అంటున్నారు. అర్థమైందా? ఒక్క నిమిషం. వినిపిస్తుందండి ఈ విషయం? సరే, అర్థమైందా? అంగుటాగ్రది భగవంతుడి యొక్క కాలి యొక్క బొటన వేలు యొక్క అగ్రభాగంలో జనిసిద పుట్టినటువంటి అమరతరంగిణి అంటే గంగానది. ఆ గంగానది లోకత్రయగళ 3 లోకాల యొక్క అగగళ అంటే పాపములను ఇంగిసువడు నాశనము చేస్తుంది అనే విషయంలో సందేహం లేదు. అలాంటిది అవ్యాకృత ఆకాశం అంతా వ్యాప్తమై ఉన్నవాడు భగవంతుడు. అలా అవ్యాకృతాకాశం నిండా వ్యాప్తమై ఉన్నటువంటి వాడై ఉన్న సముద్రపుత్రి అయిన లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమన్నారాయణుడు అంగోపాంగಗಳಲ್ಲಿ ఆయన యొక్క అంగము, అవయవాలు, శరీరము మొదలైనటువంటి అవయవాలన్నీ అవయవాలు అవి ఎలా ఉన్నాయి అంటే అమల దోషరహితములై అనంతమై సుమంగళాలని మనకు కలగజేసేటటువంటివై ఉన్నాయి. అటువంటి ఆ లక్ష్మీపతి అయిన భగవంతుడి యొక్క దోషరహితమైన అనంతమైన ప్రతిఫలములను కలుగుజేయునటువంటి వరాలను కలుగుజేయునటువంటి సుమంగళప్రదములైన ఆ పరమాత్ముడి నామము అది పాపములను పరిహారం చేస్తుంది అనే విషయంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అని అంటున్నారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. సరే, అర్థమైందా? ఏం డౌట్స్ ఏం లేవుగా? అంగుటాగ్రది జనిసి దమర తరంగిణియు లోಕತ್ರಯ ಗಳಗ ಹಿಂಗಿಸುವಳ ವ್ಯಾಕೃತ ಆಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡೆಯ ನಂಗೋಪಾಂಗಗಳಲ್ಲಿಪ್ಪ ಅಮಲ ಅನಂತ ಸುಮಂಗಳ ಪ್ರತನಾಮ పావన పాల్పనేనరిదు పావనము చేయడములో ఏనరిదు పెద్ద ఆశ్చర్యం ఏముంది అని అంటున్నారు. ఆ పరమాత్ముడి అంగుష్టముతో పుట్టినటువంటి గంగా నదియే సర్వలోకాల పాపాలని పరిహారం చేయగలదు అని అయితే ఆవిడ యొక్క వ్యాప్తి తక్కువ. కొద్దిగా బ్రహ్మాండంలో ఒక సన్నటి ధారగా ఆవిడ వచ్చారు. అలా సన్నగా ధారగా వచ్చినటువంటి ఆవిడే సర్వ పాపాలని పరిహారం చేయగలదు అంటే ఆవిడికి జనకుడైనటువంటి భగవంతుడు అవ్యాకృత ఆకాశం నిండా వ్యాప్తమై ఉన్నవాడు. అంత మాత్రమే కాకుండా అవ్యాకృత ఆకాశం నిండా వ్యాప్తమై ఉన్న అవయవాలు కలిగిన వాడు. అవన్నీ అవయవాలు నిర్దుష్టమైనవి, అనంతమైనటువంటివి. అన్ని అవయవాలు అంతే. ఆయన కళ్ళు, చేతులు, ముక్కు మొదలైనవన్నీ దోషరహితమే. ఆయన కళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, వెంట్రుకలు మొదలైనవన్నీ కూడా అనంతమైనవే. అలాంటి అనంతమైనటువంటి సర్వ అవయవాలు, సర్వ రూపాలు, సర్వ శరీర అవయవాలను కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఈ యొక్క అనంతమైన మంగళకరమైన భగవంతుడి నామము అనేది ఉన్నప్పుడు అటువంటి ఆ మహానుభావుడైన భగవంతుడి నామము, భగవంతుడు కాదు, భగవంతుడి నామము మన పాపాలని పరిహారం చేయడంలో ఆశ్చర్యమేముంది అని ఆ రకంగా అంటున్నారు. అర్థమైందా విషయం? అర్థమైంది గురుగారు. గురుగారు, ఈ అవ్యాకృత ఆకాశము బ్రహ్మాండం బయట ఉండేది కదా? అవును, బ్రహ్మాండం బయట అన్ని చోట్ల ఉంటుంది. అది అనంతం, బ్రహ్మాండము పరమాత్ముడికి రోమకోపము అని చెప్పారు మీరు. ఈ అవ్యాకృత ఆకాశానికి ఏమన్నా లెక్క ఉందా గురుగారు? అది దాని ఇన్ఫినిట్. అది అవ్యాకృత ఆకాశం లేని ప్రదేశమే లేదు. అన్ని చోట్ల అది వ్యాప్తమై ఉంది.
అలాగే పరమాత్ముడు అంత వ్యాప్తమే ఉన్నాడు. అవ్యాకృత ఆకాశం ఎంత ఉందో అన్ని చోట్ల అదే ఉంది. దానికంటే పెద్దది మరొకటి లేదు. అలాంటి అవ్యాకృత ఆకాశం అంతా వ్యాప్తి ఉన్న భగవంతుడు ఆయన నామంలో పరిహారం చేయడంలో పెద్ద విషయం ఏముంది అని అంటున్నా. అర్థమైందా కృషి? అర్థమైంది గురుగారు. సరే, రేపు ఊరికి వెళ్తున్నాను నేను. రేపటి నుంచి రేపు పాఠం ఉండదు, ఇక ఎల్లుండి నుంచి నా కంట్రోల్లో ఉండదు. అక్కడ వెళ్ళాక భద్రావతిలో ఏం పరిస్థితి ఉందో ఏమిటో టైం దొరికిందంటే నేను చెప్తాను. లేదు అంటే ఇక 13వ తేదీ